నమస్తే, గుడ్ మార్నింగ్. ఈరోజు వార్తల్లోని ముఖ్య అంశాలు. ఎవరు ఏం చేశారో చర్చిద్దాం, అసెంబ్లీకి రండి. కేసీఆర్ భాజపా నేతలకు మియాపూర్ సభలో సీఎం సవాల్. గుజరాత్ గులాములంటూ ప్రతిపక్ష ఎంపీలపై విమర్శలు. నగరాభివృద్ధికి కిషన్ రెడ్డి అడ్డుపడుతున్నారని ఆరోపణ. అయితే ఇక్కడ కిషన్ రెడ్డి కేసీఆర్ కుమ్మక్కయ్య ఇద్దరు కలిసి అభివృద్ధిని అడ్డుకుంటున్నారు. ఇది వాస్తవం. ఇది 100% నిజమే. అయితే ఇక్కడ ఏంది, మీకు చేతనైతే సలహాలు ఇవ్వండి, కాళ్ళల్లో కట్టెలు పెట్టొద్దు అని చెప్పి సూచనలు చేస్తున్నాడు. అయితే రాష్ట్ర అభివృద్ధిని ఎక్కడ కూడా అడ్డుకోకండి, మీకు చేతనైతే సలహాలు సూచనలు ఇవ్వండి, లేకపోతే నోరు మూసుకొని కూసోరి. ఎంతసేపటికి అభివృద్ధి పనులకు అడ్డుకట్ట వేయడము, ఈ ప్రభుత్వం మంచి చేస్తే ఎక్కడ వీళ్ళకు మంచి పేరు వస్తుంది అనే ఒక కుళ్ళు బుద్ధితోని, కుట్రలు కుతంత్రాలతోని వాళ్ళిద్దరూ ఏకమయ్యి ఈ రకంగా విష ప్రచారం చేస్తూ ప్రజలని తప్పుదోవ పట్టిస్తున్నారు. ఇటువంటి పనులు మానుకోండి, అభివృద్ధికి తోడ్పడండి అని చెప్పేసి క్లియర్గా చెప్తున్నాడు. అయినా కానీ వాళ్ళకు చెవున పడతలేదు. అన్ని ప్రజలు గమనిస్తూనే ఉన్నారు. ఏ రోజుకు ఆ రోజు ఎక్కడ చూడు పబ్లిక్ మీటింగ్లలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఏది అభివృద్ధి పనులకు శంకుస్థాపనలు చేసుకుంటా నిత్యం ప్రజలలో ఉంటున్నాడు. గత ముఖ్యమంత్రితోని పోలిస్తే నక్కకు నాగలోకానికి ఉన్న తేడా ఉన్నది ఈ ముఖ్యమంత్రికి ఆ ముఖ్యమంత్రికి. ఇవన్నీ ప్రజలు అన్నీ గమనిస్తూనే ఉన్నారు. కాబట్టే ఏ ఎలక్షన్లు వచ్చినా కాంగ్రెస్ పార్టీకి పట్టం కడుతున్నారు. అది గమనించుకోరి. ఎక్కడ పడితే అక్కడ నోటికి ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతున్నారు. అబద్ధాలు, అహంకారంతో డెవలప్మెంట్ను అడ్డుకోవద్దని విజ్ఞప్తి చేస్తున్నా. వీళ్ళందరికీ అహంకారంతో, కేటీఆర్కి అయితే మరీ చాలా అహంకారం ఉంది. ఎందుకంటే దేశంలో ఎవరి దగ్గర లేనంత డబ్బు వాళ్ళ పార్టీకి ఉన్నది. ప్రాంతీయ పార్టీకి అంత డబ్బు సంపాదించారు. పార్టీ పేరు మీదనే అంత ఉన్నది. మళ్ళా సొంతంగా లక్షల కోట్లు ఉంటుంటుంది. అందుకనే ఆ పొగరు, అహంకారం. గతంలో పార్టీ అధికారంలోకి రాకముందుకు ఎవరిది, బీఆర్ఎస్ పార్టీ, వాళ్ళ నడవడిక ఎట్లా ఉంటుండేనంటే ఎవరిని చూసినా అన్న 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 అని మాట్లాడుతున్నారు. ఇప్పుడు సార్ అని పిలిపించుకుంటున్నారు. అంటే మీరు అర్థం చేసుకోండి, ఇట్లా నడుస్తున్నది వాళ్ళది వ్యవహారం. గుజరాత్కు గులాములుగా పనిచేస్తున్నారు. వారికి హైదరాబాద్ అభివృద్ధి పట్టదా? మోదీని అడిగి మెట్రోకు నిధులు తెచ్చే తెలివి లేదా? తెలివి లేదు వాళ్ళకు, వాస్తవానికి తెలివి లేదు. అయితే తెలివి లేకనే వాళ్ళకు ఈ రకంగా పరిపాలనకు ఉరుకొస్తున్నారు. పరిపాలనకు అడ్డుపడుకుంటా ఈ రకమైన పనులు చేస్తున్నారు. అయితే ఇక్కడ ఏంటంటే ముఖ్యమంత్రి గారు ఈ విషయంలో ఒక మాట అన్నాడు. ఏంది, బీజేపీ ఎంపీలు గుజరాత్ గులాంలు. ఇలాగైతే వచ్చే ఎన్నికల్లో ఒక్కరు కూడా గెలవరు. వాస్తవానికి ఒక్కరు కూడా గెలవరు. ఎందుకంటే మొన్నటికి మొన్న ఎందుకు గెలిచిరంటే వీళ్ళు, ఆ 8 మంది ఎంపీలు కూడా ఎందుకు గెలిచిరంటే ఈ బీఆర్ఎస్ అయిన దరిద్రాన్ని మాకొద్దు అనుకొని కొంతమంది బీజేపీకి ఓటేసారు. ఎందుకంటే వాళ్ళే చెప్పుకున్నారు, మాకేకున్నా బీజేపీకి ఎయిరు అని. వాళ్ళ లోపాయికారి ఒప్పందంతో బీజేపీకి ఓట్లేసారు తప్పితే బీజేపీకి ఏమో 8 సీట్లు ఏకాఏకిన ఎందుకు వస్తాయి? వాళ్ళు చెప్పి వేయించారు. కాబట్టి ఇద్దరిది ఫెవికాల్ బంధం. వాళ్ళిద్దరిది ఫెవికాల్ బంధంతో నెక్స్ట్ ఇట్లా ఎవరు అధికారంలోకి రావాలి అని ఆలోచన చేస్తారు. ఎట్ట కూడా బీఆర్ఎస్ని నమ్మే పరిస్థితిలో ప్రజలు లేరు. బీజేపీ అధికారంలోకి వద్దామంటే బీజేపీకి ఆశలు లేవు. ఎందుకంటే ఇప్పుడు ప్రస్తుతం ఉన్న రేట్లు చూస్తే, పెట్రోల్ రేట్లు, రూపాయి వాల్యూ, ఇవన్నీ చూస్తే అసలు తరిమి కొడతారు. ఒక తెలివి కల్లా ఏరియా, ఒక కొంచెం అంతో ఇంచో చదువుకున్న ఏరియాలకు పోయి బీజేపీ వాళ్ళు ప్రచారం కోసం అని పోతే అప్పుడు పొరకలు నానబెట్టి ఉరికించి కొడతారు. ఇప్పుడున్న భారతదేశ ఆర్థిక పరిస్థితిని గుర్తు తెచ్చుకుంటే అట్లా ఉన్నది. అందుకనే వీళ్ళకి అవకాశం లేదు. కాబట్టి వీళ్ళు ఏం చేయాలి అని అంటే, ప్రస్తుతం ఇప్పుడు ఉన్న ప్రభుత్వం ఏదైతే అభివృద్ధి చేస్తుందో ఆ అభివృద్ధిని అడ్డుకోవాలి. అడ్డుకొని నెక్స్ట్ ఏం చేయాలి? ఇప్పుడున్న ప్రభుత్వం ఏమి చేయలేదు, నెక్స్ట్ మేము వచ్చి చేస్తాము, మా కోట్లు వేయండి అని అడుక్కోవడం కోసం ఈ ప్రభుత్వం మీద విమర్శలు చేస్తున్నారు. అయినా ఈ ప్రభుత్వం ఎక్కడ కూడా దడవకుండా, అదరకుండా, బెదరకుండా ముందుకు పోతూనే ఉన్నది. ఎవ్వరు ఎన్ని అవాకులు చెవాకులు పేలినా, ఎన్ని ఆరోపణలు చేసినా అభివృద్ధి లక్ష్యంగా రాష్ట్రాన్ని ముందుకు తీసుకోవాలనే ఒక లక్ష్యంతో నిత్యం అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేసుకుంటా ముఖ్యమంత్రి గారు నిత్యం ప్రజలలోనే ఉంటుండు. అది గమనిస్తూనే ఉన్నారు ప్రజలు. అందుకనే ప్రజల్లారా, ఈ ప్రతిపక్షాలు ఏవైతే చెత్త ప్రతిపక్షాలు ఉన్నాయో వాటి మాటలు నమ్మకండి. అవేమన్నా ప్రజలకు ఉపయోగపడేవి ఉంటే నమ్మండి. ఏ ఒక్కటి కూడా ప్రజలకు ఉపయోగపడేది లేకుండా ప్రభుత్వం అభివృద్ధి పనులు చేపడుతుంటే అభివృద్ధి పని అడ్డుకోవాలని చూస్తున్నాయి. ఇప్పుడు మెట్రో ఫేజ్కు మరి నిధులు కావాలి కదా, రెండో ఫేజ్కు మరి నిధులు తీసుకురావాలంటే కేంద్రం నుంచి నిధులు తేవచ్చు కదా. ఈ 8 మంది ఎంపీలు గుడ్డిగిర్రాల పనులు తోముతున్నారా? ప్రజలు నిలదీయాలి మీరందరూ వాళ్ళని. ఇప్పుడు పని చేయని ముఖ్యమంత్రి ఉన్నప్పుడే పని చేయకుండా పోయిండు.
ఇప్పుడు పనిచేసే ముఖ్యమంత్రి ఉన్నాడు. ఉన్నప్పుడు ఈ ముఖ్యమంత్రితోని మనం పని చేయించుకొని మన రాష్ట్రాన్ని అభివృద్ధి చేసుకునే పనిలో ఉండాలి మనం. ఈ ఎవరైతే ఎంపీలు ఉన్నారో వీళ్ళని నిలదీస్తే వీళ్ళు పోతారు, కూర్చుంటారు. ఇంకోసారి మేము ఓట్లు వేయమని చెప్పేసి నిలదీస్తే చచ్చినట్టు పోతారు. ఇప్పుడు ఢిల్లీకి పోయి గులాం చేస్తున్నారు. గులాంగా చేయాల్సింది మెడలు వంచి మనకు రావాల్సినవి తీసుకురావాలి. ఎవరి బాధ్యత అది? కేంద్రంలో అధికారంలో ఎవరున్నారు? బీజేపీ ఉన్నారు. మరి బీజేపీ ఎంపీలు ఏం చేస్తున్నారు? ప్రశ్నించుర్రి. చచ్చినట్టు పోతారు, తీసుకొని వస్తారు.